ఫిజికల్ సైన్స్ 2024-25 అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ లెసన్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనేటటువంటి లెసన్లో ఇంట్రడక్షన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. ఈ లెసన్లో మనం నేర్చుకోబోయేటటువంటి కంటెంట్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్, కెమికల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, కెమికల్ ఈక్వేషన్స్ని ఏ విధంగా రాస్తారు, రైటింగ్ అండ్ కెమికల్ ఈక్వేషన్, బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్, టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. టైప్స్లో 4 టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్ అండ్ కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. ఈ 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గురించి మనం చూస్తాం. అదేవిధంగా ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏంటి, రిడక్షన్ రియాక్షన్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ రియాక్షన్ అండ్ రిడక్షన్ రియాక్షన్ అంటే ఏంటో చూస్తాం. ఈ రెండింటిని కలిపి ఒక రియాక్షన్ ఉంది, రిడాక్స్ రియాక్షన్ అని ఉంటుంది. రిడాక్స్ రియాక్షన్, ఈ రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటో కూడా చూస్తాం. ఆక్సిడేషన్ చేసేటటువంటి దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాము, రిడక్షన్ చేసేదాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. దాని గురించి కూడా మనం చూద్దాం. ఇవి మనము ఈ లెసన్లో చూసేటటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్లో మొదటి కాన్సెప్ట్ వచ్చేటప్పటికే ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్లో కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. టెక్స్ట్ బుక్ ఒకసారి చూద్దాం. మనం టెక్స్ట్ బుక్లో దిస్ ఇస్ ద కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ యొక్క ఫస్ట్ లెసన్ యొక్క ఫస్ట్ పేజ్, చాప్టర్ 1 కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఇలా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ పేజ్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కన్సిడర్ ఏ ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ డైలీ లైఫ్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. డైలీ లైఫ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాంట్లో ఏమైనా కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ ఉన్నాయో చూద్దాం. మిల్క్ లెఫ్ట్ ఎట్ ఏ రూమ్ టెంపరేచర్ డ్యూరింగ్ ద సమ్మర్. బాగా ఎండాకాలం, పోయినసారి మనం 2 నెలల ఎండాకాలం సెలవులు తీసుకున్నాం కదా. ఈ ఎండాకాలంలో పాలని తోడు వేయకుండా అంతే మధ్యాహ్నం 12-1 దాకా ఉంచామని ఏమవుతాయి కదా. ఎందుకని అలా విరిగిపోయాయి, మనం మామూలు భాషలో విరిగిపోయాయి అంటాము. జనరల్గా ఇక్కడ ఒక రకమైన కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఈ పాలల్లో కొన్ని రకాలైనటువంటి మంచి బ్యాక్టీరియా ఉంటుంది, మనకు ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనం ఎండలో పెట్టినప్పుడు సరౌండింగ్ టెంపరేచర్ వల్ల, ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ వల్ల, ఎక్కువసేపు ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్కి ఎఫెక్ట్ అయినా, ఎక్కువసేపు హై టెంపరేచర్కి రీచ్ అయినా, సరౌండింగ్ ఇది కాగబెట్టకుండా ఒక రకమైనటువంటి టెంపరేచరు, హ్యూమిడిటీ, ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్, వాటర్ వేపర్ వీటికి ఎక్స్పోజ్ అయ్యే విధంగా మనం గనక పాలని ఉంచినట్లయితే మిల్క్ని, అవి ఆక్సిడైజ్ అవుతాయి, పాడైపోతాయి. ఆక్సిడైజ్ అయ్యి పాలకి పాలు, వాటర్కి వాటర్ విడిపోతాయి, గడ్డలు గడ్డలు. దాన్నే మనం ఏమంటాము, విరిగిపోవడం. ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది, మీరు అబ్జర్వ్ చేస్తారు. అదేవిధంగా ఐరన్, నెయిల్ని కానీ లేదా ఇల్లు కట్టుకోవడానికి ఐరన్ తీసుకొచ్చి స్టార్ట్ చేసేటప్పుడు ఏదో ప్రాబ్లం వల్ల ఒక వారం 10 రోజులు డిలే చేసావు. అక్కడే వేసి బయట వేసి ఐరన్ రాడ్స్ని ఉంచాము. ఒక నెల డబ్బులు సరిపోక, సరైన టైంలో రాక, తెచ్చినాక ఆగిపోయింది. ఏమవుతుంది, ఒక నెల తర్వాత తీసేటప్పటికి ఐరన్ రాడ్స్ ఏమవుతాయి, తుప్పు పడతాయి. జనరల్గా మనం మాట్లాడుకునే భాషలో రస్ట్ అవుతాయి. రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే తుప్పు పట్టడం. ఈ రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది కూడా ఒక రకమైన కెమికల్ రియాక్షన్. ఐరన్ అనేటటువంటి మెటల్ ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మరియు వాటర్ వేపర్తో కంబైన్ అయ్యి ఒక కెమికల్ రియాక్షన్ జరిపి ఐరన్ ఆక్సైడ్ అనేటటువంటి సబ్స్టెన్స్ని ఒక కోటింగ్, ఒక లేయర్ లాగా వస్తుంది. దాన్నే మనం తుప్పు అంటాం, ఇంగ్లీష్లో రస్ట్ అంటాం. యాక్చువల్లీ ఆ రస్ట్ యొక్క కెమికల్ పేరు ఫెర్రస్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ లేదా ఫెర్రస్ ఆక్సైడ్. ఇది కూడా మనం డైలీ లైఫ్లో చూస్తుంటాం, కానీ అది ఒక కెమికల్ రియాక్షన్ అని మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తారా, తుప్పు పట్టిన ఇనుప ముక్క ఎక్కడ గుర్తు రాగానే మనం ఏం గుర్తు రావాలి, మనకి కెమికల్ రియాక్షన్, ఫెర్రస్ ఆక్సైడ్ ఫామ్ అవుతుందిరా ఇక్కడ.
మీ పక్కన చిన్నపిల్లవాడు ఎవడు ఉంటే వాడికి చెప్పాలి, ఓ మా అన్నయ్యకి చాలా తెలుసు అనుకుంటాడు వాడు. అలా ఎవరైనా పేరెంట్స్ ఉన్నా కూడా చెప్తే వాడు కల్పించాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి సైన్స్ని మన డైలీ లైఫ్లో ఎక్కడ చూసినా కూడా ఆ నేర్చుకున్న విషయం గుర్తురావాలి. ప్రతి విషయం పైన సైన్స్ అప్లైడ్ అయ్యి ఉంటుంది, కానీ వాటిని మనం గుర్తించం, అంతే తేడా. ఇంకా గ్రేప్స్ గెట్ ఫెర్మెంటెడ్ అంటే బాగా పులియ పెట్టడం. గ్రేప్స్ ఏం చేస్తారంటే వైన్ తయారు చేస్తాం. వైన్ మీకు తెలుసా? క్రిస్టియన్స్కి అయితే బాగా తెలుసు, అవి ఉంటాయి. ఆ వైన్ ఎలా తయారు చేస్తారంటే మామూలు మందు కాదు వైన్. అది వైన్ ఓన్లీ ఫ్రూట్స్ నుంచి తయారు చేస్తారు, అది కూడా గ్రేప్స్ నుంచి. గ్రేప్స్ని బాగా పులియబెడతారు, పులిపోలే కానీ పులియబెడతారు. అలా పెట్టి దాని రసం తీసి దాన్ని ప్యూరిఫై చేసి వైన్ తయారు చేస్తారు. ఈ పులియబెట్టడం అనేటటువంటి దాన్నే మనము ఫెర్మెంటేషన్ అంటారు. మనం తెలుగులో పులియబెట్టడం అంటారు, ఇంగ్లీష్లో ఫెర్మెంటేషన్. ఈ ఫెర్మెంటేషన్లో ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో కంబైన్ అయ్యి ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. యాక్చువల్లీ గ్రేప్స్లో యాసిడ్స్ ఉంటాయి. గ్రేప్స్ పుల్లగా ఉంటాయి, తెలుసు కదా మీకు, సోర్గా ఉంటాయి. గ్రేప్లో ఒక రకమైన యాసిడ్స్ ఉంటాయి. అది అలా పులియబెట్టినప్పుడు ఎయిర్లో ఉన్న ఆక్సిజన్తో కంబైన్ అయ్యి వాటి యాసిడ్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది, దాన్ని మనం వైన్గా తయారు చేస్తాం. ఇక్కడ కూడా వైన్ తయారు చేయడంలో కూడా ఒక రకమైన కెమికల్ ప్రాసెస్. కుకింగ్ ఆఫ్ ఫుడ్ కుక్ చేయడంలో కూడా ఒక రకమైన కెమికల్ ప్రాసెస్. మండటంలో కూడా కెమికల్ ప్రాసెస్ ఉంది. ఒక వస్తువు, ఒక కట్టెలు మండాయి అంటే ఎందువల్ల మండాయి? కట్టెల్లో ఉన్నటువంటి కార్బన్ ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకొని బాగా బర్న్ అయ్యి ఫ్లేమ్ రూపంలో వచ్చి కార్బన్ డయాక్సైడ్ని ఎయిర్ లోపలికి రిలీజ్ చేస్తుంది. ఏదైనా ఒక మంట మండుతుందంటే అక్కడి నుంచి ఏమి రిలీజ్ అవుతుంది? యాక్చువల్లీ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది ఆ మంట నుంచి. మీకు కనిపించదులే కానీ ఏ వస్తువైనా సరే, మనిషి జీవించి ఉన్నటువంటి చెట్లు, జంతువులు, మనుషులు, వీళ్ళందరిలో ఎక్కువ శాతం ఉండేది కార్బన్ ఉంటుంది. అదేంటంటే కార్బన్ నల్లగా ఉంటుంది కదా, కొంతమంది తెల్లగా ఉంటారు, వాళ్ళల్లో కూడా కార్బన్ ఉంటుంది. ఎక్కువ శాతం జీవించి ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ కార్బన్తో తయారవుతాయి. చెట్లు కూడా అంతే. ఆ చెట్లు కార్బన్తో తయారైనటువంటి చెట్టును నువ్వు మండించినప్పుడు కార్బన్ ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో బర్న్ అయ్యి కార్బన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక రకమైనటువంటి కెమికల్ రియాక్షన్. ఫుడ్ మనం వండేటప్పుడు కూడా లోపల ఆ ఫుడ్ హీట్ వల్ల ఒక రకమైన కెమికల్ రియాక్షన్స్ తయారవుతాయి. ఇప్పుడు టమాటాలు వేసావు, అన్నీ వేసావు, బాగా కలియబెట్టావు, అన్నంలో వేసుకొని తినగలవా? దాన్ని టేస్ట్ రాదు కదా. దాన్ని బాగా ఉడకబెట్టి దాన్ని కుక్ చేస్తే దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేస్తే, ఉప్పు అనేది ఒక రకమైన కెమికల్. మరలా ఉప్పు వేయడం ద్వారా కొన్ని రకాల కెమికల్ రియాక్షన్స్ లోపల జరుగుతాయి కూరలు. అలా కెమికల్ రియాక్షన్స్ జరిగి ఒక రకమైన టేస్ట్ వస్తుంది కదా. ఉప్పు వేయకుండా తిను, ఉప్పు వేసిన వెంటనే దాని టేస్ట్ మారిపోతుంది. అంటే ఇక్కడ గమనించు, లోపలకు ఒక రకమైన కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి, అందువల్ల టేస్ట్లో మార్పు వస్తుంది. కొంచెం డీప్గా ఆలోచించండి ప్రతి విషయం, ఓకే. అదేవిధంగా ఫుడ్ గెట్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఫుడ్ డైజెస్ట్ అవ్వడం కూడా, మన బాడీలో మీరు బయాలజీలో నేర్చుకుంటారు, కొన్ని రకాల యాసిడ్స్ ఉంటాయి స్టమక్లో. మనం తిన్నటువంటి ఫుడ్ని ఏం చేస్తాయి? ఆ యాసిడ్స్ మెత్తగా జీర్ణం చేస్తాయి, డైజెస్ట్ చేస్తాయి, చిన్న చిన్న పీసెస్ లాగా ముక్కలు అయ్యేలాగా కరిగిస్తాయి యాసిడ్స్. సో మన ఫుడ్ డైజెషన్ లోపల కూడా లోపల ఉన్న యాసిడ్స్ ఫుడ్తో రియాక్షన్ జరిపి మనకు కావలసినటువంటి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. మనకి వర్క్ చేయడానికి ఎనర్జీ కావాలి కదా. ఎనర్జీ దేనివల్ల వస్తుంది? ఫుడ్ తింటాం. ఫుడ్ ఏమవుతుందో లోపల డైజెస్ట్ అవ్వడం ద్వారా లోపల కెమికల్ రియాక్షన్ జరిగి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ జరుగుతుంది లోపల. ఎనర్జీ రిలీజ్ అయ్యేటటువంటి రియాక్షన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మన బాడీ లోపల జరిగే రియాక్షన్ ఏంటి? అది ఒక కెమికల్ రియాక్షన్. పైగా ఎలాంటి రియాక్షన్? ఎగ్జోథర్మిక్. హీట్ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీతోనే మనం పరిగెత్తగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, రకరకాల పనులు చేయగలుగుతాం. అదే ఫుడ్ తినకపోతే ఎనర్జీ రాదు, ఎనర్జీ లేకపోతే పని. కెమికల్ రియాక్షన్. అదేవిధంగా రెస్పిరేషన్, మనం గాలి పీల్చుకోవడం వదిలేయడం కూడా కెమికల్ రియాక్షన్. మనం గాలిని పీల్చుకున్నప్పుడు మన లంగ్స్ ఏం చేస్తాయి?
ఆక్సిజన్ మాత్రమే తీసుకొని మిగతావన్నీ వదిలేస్తారు. ఈ పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ని దేంట్లో కలిపేస్తాయి లంగ్స్ తెలుసా మీకు? బ్లడ్లో కలుపుతాయి. బ్లడ్లో కలిసినటువంటి ఆక్సిజన్ మన స్టమక్ ఏం చేస్తుందంటే, స్టమక్లో ఉన్నటువంటి స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగులు, ఫుడ్ని బాగా లోపల యాసిడ్స్ అన్ని డైజెస్ట్ చేసిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తాయి. స్మాల్ ఇంటెస్టైన్ యొక్క గోడలు ఏం చేస్తాయి, లోపల కొన్ని రెసెప్టార్స్ ఉంటాయి. ఆ రెసెప్టార్స్ దాంట్లో ఉన్నటువంటి ఆ ఫుడ్ డైజెస్ట్ అయినటువంటి పార్టికల్స్ని పీల్చుకొని ఆ పార్టికల్స్ని బ్లడ్లో కలిపిస్తాయి. బ్లడ్లో కలిసినటువంటి ఈ ఫుడ్ పార్టికల్స్ లంగ్స్ కలిపినటువంటి ఆక్సిజన్, ఈ ఫుడ్ మరియు ఆక్సిజన్ బ్లడ్ లోపల రియాక్షన్ జరిగి కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినటువంటి ఎనర్జీ బ్లడ్తో పాటు అన్ని భాగాలకి సరఫరా. మన స్టమక్ లోపల ఎనర్జీ రిలీజ్ కాదు, యాక్చువల్లీ స్టమక్ లోపల డైజెస్ట్ అయిన తర్వాత ఇంకా లోపల డీప్గా వెళితే తెలుస్తుంది మనం. స్టమక్ లోపల డైజెషన్ అనే కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ ఆ డైజెస్ట్ అయినటువంటి దాన్ని ఫుడ్ని అబ్జార్బ్ చేసుకున్నటువంటి ఫుడ్ని బ్లడ్లో కలిపేస్తాయి. లంగ్స్ మనం రెస్పైర్ చేసుకున్నటువంటి ఆక్సిజన్ని మాత్రమే గ్రాస్ప్ చేసి బ్లడ్లో కలిపేస్తాయి. బ్లడ్లో కలిసినటువంటి ఆక్సిజన్ ఫుడ్ రెండు ఒకదాంతో ఒకటి రియాక్షన్ జరిపి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. బ్లడ్ అన్ని పార్ట్స్కి వెళ్తుంది కాబట్టి ఎనర్జీ కూడా అన్ని పార్ట్స్కి వెళ్తాయి. చూసావా ఎంత కెమికల్ రియాక్షన్. మన బాడీ అనేది ఒక చాలా కాంప్లెక్స్ మెషిన్. మీరు ఇన్ ఫ్యూచర్లో మీరు ఏమన్నా ఎంబీబీఎస్ చేస్తే ఎంతో కాంప్లెక్స్గా ఉంటుందో. ఒక్కొక్క పార్ట్ లోపల చాలా డెప్త్కి వెళ్తుంటే అమ్మో మన బాడీ లోపల ఇంత ఉన్నాయా అనుకుంటాం. మీరు ఫ్యూచర్లో సైన్స్ ఎంత చదివితే అంత నాలెడ్జ్, సైన్స్ అయినా కావచ్చు ఏ సబ్జెక్ట్ అయినా సరే, నువ్వు ఎంత లోపలికి వెళ్తుంటే అంత నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. నాకు ఇంకా చాలే అనుకుంటే చాలే అన్నట్టే ఉంటుంది. ఈ పైన సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొన్ని నేచర్లో జరుగుతాయి, కొన్ని ఆర్టిఫిషియల్గా జరుగుతాయి. మీరు చిన్న తరగతుల్లో కొన్ని చేంజెస్ చూసారు. ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్ అంటే రంగులో కానీ, షేప్లో కానీ, సైజులో కానీ, ఇలాంటి స్టేట్లో కానీ. స్టేట్ అంటే తెలుసు కదా, మ్యాటర్ అనేది 3 స్టేట్స్లో ఉంటాయి. 9th క్లాస్లో నేర్చుకున్నారు. సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఒక స్టేట్లోంచి ఇంకొక స్టేట్లోకి మారినా, కలర్ మారినా, సైజు మారినా, దాని షేప్ మారినా, దీన్ని ఫిజికల్ చేంజెస్. కెమికల్ చేంజెస్ అంటే కొన్ని కెమికల్స్ కలిసి న్యూ కెమికల్స్ ఏర్పడతాయి, వేరే కెమికల్స్. అలా జరిగే వాటిని కెమికల్ చేంజ్. మనకు కనిపించకపోవచ్చు అవి, కానీ చేంజ్ అయితే జరుగుతుంది. ఇది చిన్న తరగతిలో నేర్చుకున్నారు. ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్. ఇక్కడ కెమికల్ రియాక్షన్, అసలు కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది, కెమికల్ రియాక్షన్స్లో ఎలాంటి కెమికల్స్ పార్టిసిపేట్ చేస్తాయి, పార్టిసిపేట్ చేసినటువంటి కెమికల్స్ని ఏమంటారు, వీటన్నిటి గురించి మనము ఈ లెసన్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ యాక్టివిటీ 1.1 చూద్దాం. ఈ 1.1 ద్వారా 1.1, 1.2 రెండు యాక్టివిటీస్ ఉంటాయి. ఈ రెండు యాక్టివిటీస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత ఈ రెండు యాక్టివిటీస్ అసలు ఏంటి, దీంట్లో ఏం జరిగాయి అనే దాని గురించి ఈ రెండు యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ రెండు యాక్టివిటీస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ యాక్టివిటీ, దీనికి ఏం కావాలంటే ఒక 4 సెంటీమీటర్స్ 3 or 4 సెంటీమీటర్స్ లెంత్ కలిగినటువంటి మెగ్నీషియం రిబ్బన్. మెగ్నీషియం అనేది ఒక మెటల్, వరుసగా తీగల్లాగా ఉంటుంది. రిబ్బన్ తీసుకోవాలి. తీసుకొని బున్సన్ బర్నర్ తీసుకొని టాంగ్స్ సహాయంతో, పెయిర్ ఆఫ్ టాంగ్స్, పట్టుకునే పట్టకారు లాంటిది ఉంటుంది, దాన్ని టాంగ్స్ అంటాం. ఈ టాంగ్స్ సహాయంతో ఆ 4 సెంటీమీటర్స్ మెగ్నీషియం రిబ్బన్ని పట్టుకుని ఫ్లేమ్ పైన, ల్యాంప్ పైన కానీ లేదా బున్సన్ బర్నర్ పైన కానీ, మంట వచ్చేటటువంటి పొయ్యి లాంటిది అనమాట బున్సన్ బర్నర్ లేదా ల్యాంప్. చూపిస్తాను మీకు ల్యాబొరేటరీలో ఇది చేసి. దాంట్లో హీట్ చేయాలి. కొంచెం సేపు హీట్ చేసిన తర్వాత మెగ్నీషియం రిబ్బన్ అనేది ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ చూడండి, ఇక్కడ రియాక్షన్ ఉంది. ఇది తర్వాత చెప్తాను మీకు. ఈ రియాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెగ్నీషియం రిబ్బన్ని టాంగ్స్తో తీసుకుని మండించినప్పుడు మెగ్నీషియం రిబ్బన్ బర్న్ అవ్వడానికి ఒక 30 to 40 సెకండ్స్ పడుతుంది. నువ్వు మంటలో పెట్టినా కూడా వెంటనే మండదు, వెంటనే బర్న్ అవ్వదు. ఎందుకని క్విక్గా బర్న్ అవ్వదు మెగ్నీషియం అంటే, మెగ్నీషియం అనేది ఒక మెటల్,
ఎవ్రీ మెటల్ హ్యాస్ ఇట్స్ బర్నింగ్ టెంపరేచర్. ఇగ్నిషన్ టెంపరేచర్ అంటారు. ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే మండేటటువంటి టెంపరేచర్. దాన్ని ఎన్ని డిగ్రీల దగ్గర వేడి చేస్తే అది మండుతుంది. కాగితం ఉంది, జస్ట్ అలా పెట్టగానే మండుతుంది. అదే మెగ్నీషియం ఉంది, ఒక 40 సెకండ్స్ 50 సెకండ్స్ దాంట్లో పెడితే కానీ మండదు కదా. అదే కిరోసిన్ ఉండేది, జస్ట్ అలా ముట్టించగానే మండుతుంది. ఒక్కొక్క సబ్స్టెన్స్ కి ఒక్కొక్క రకమైన టెంపరేచర్ ఉంటుంది అది మండడానికి. ఆ సబ్స్టెన్స్ మండడానికి మనము ఎంత టెంపరేచర్ అయితే, ఎంత హీట్ అయితే ఇవ్వాలో, ఎంత టెంపరేచర్ అయితే ఇవ్వాలో దానినే ఆ సబ్స్టెన్స్ యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్. ఈ ఇగ్నిషన్ టెంపరేచర్ కి చేరుకోదనే దాకా ఒక 50 సెకండ్స్ 40 సెకండ్స్ పడుతుంది, అంతే ఉంచాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా అమ్మాయి ఇదే యాక్టివిటీ చేసింది 9th సైన్స్ ఫేర్. మెగ్నీషియం బర్న్ చేయడానికి అలా పెట్టిందంట. సార్ వచ్చారు, ఏంటమ్మా అంటే మెగ్నీషియం బర్నింగ్ అండి, కెమికల్ రియాక్షన్, కెమికల్ కాంబినేషన్ అని చెప్పింది. సరే అమ్మా అంటే మెగ్నీషియం తీసుకొని అలా పెట్టింది. 10 సెకండ్స్ అయింది, 20 సెకండ్స్ అయింది, మండట్లా. సర్లే అమ్మా అని వెళ్ళిపోయాడు. కొంచెం అలా పోగానే అది మండింది. సార్ 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 అని పిలవగానే చూశాడు, వచ్చి అడుగుతుంది, ఏంటి ఆడేది మండదు అది. అమ్మా మెగ్నీషియంకి ఒక ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుందమ్మా, వెంటనే పెట్టగానే మండదు, దానికి ఒక 80 degrees 90 degrees ఇగ్నిషన్ టెంపరేచర్, రేపు ఎంత ఉందో చూసి చెప్తా నేను. ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుందమ్మా, ఆ ఇగ్నిషన్ టెంపరేచర్ వచ్చేదాకా మండదు, అది కొంచెం టైం పడుతుంది. ఇలా మండిన తర్వాత ఏం జరుగుతుందంటే మెగ్నీషియం చాలా కాంతివంతంగా మండుతుంది, చాలా బ్రైట్గా మండుతుంది. మీరు దీపావళి అప్పుడు వెన్న ముద్దలు కాల్చారా, పెన్సిల్స్ కాల్చారా, చాలా వెలుగు వస్తుంది, గమనించారా? అవునా? వెన్న ముద్దలు ఇంత ఉంటాయి, వాటిని ముట్టించగానే చాలా వెలుగు వచ్చింది. అదేంటంటే మెగ్నీషియంతో తయారు చేస్తారు. మెగ్నీషియం మండినప్పుడు, బర్న్ అయినప్పుడు హై టెంపరేచర్ రిలీజ్ అవుతుంది, చాలా ఎక్కువ లైట్ రిలీజ్ అవుతుంది, బ్రైట్గా మండుతుంది. అది మండిన తర్వాత ఒక బూడిద కలర్లో ఉండేటటువంటి ఒక పొడిని ఇస్తుంది, బూడిద వస్తుంది. ఆ బూడిదని చిన్న వాచ్ గ్లాస్లో కలెక్ట్ చేయాలి. ఆ కలెక్ట్ అయినటువంటి బూడిద ఏంటంటే మెగ్నీషియం ఆక్సైడ్. ఇక్కడ జరిగిన కెమికల్ రియాక్షన్ ఏంటంటే మెగ్నీషియము ఎయిర్లో ఉన్న ఆక్సిజన్తో కంబైన్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ అనే కెమికల్ రియాక్షన్ జరిగింది. ఏవేవి కంబైన్ అయ్యాయి? మెగ్నీషియం, ఆక్సిజన్ అనే రెండు కెమికల్స్ ఒకదానితో ఒకటి కలిసి ఏం ఫామ్ అయింది? మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్. ఇక్కడ ఒకసారిగా ఇక్కడ ఏమేమి రియాక్ట్ అయ్యాయి? మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ కంబైన్ అయ్యాయి, వీటిని రియాక్టెంట్స్ అంటాం. ఫామ్ అయిన తర్వాత ఏమొచ్చింది? మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది, దాన్ని ప్రొడక్ట్ అంటాం. దానికి సంబంధించినటువంటి రియాక్షన్ చూడండి ఒకసారి. మెగ్నీషియం ఆక్సైడ్ కి సంబంధించినటువంటి రియాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూపిస్తాను, ఒక నిమిషం. ఇది చూడండి, మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ వీటిని రియాక్టెంట్స్ అంటాము. ఏవైతే ఒకదానితో ఒకటి ఒక కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు ఏవైతే ఒకదానితో ఒకటి రియాక్షన్ జరుగుతాయో వాటిని రియాక్టెంట్స్ అంటాం, కలుస్తాయో వాటిని రియాక్టెంట్స్ అంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి LHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కెమికల్స్, వాటిని రియాక్టెంట్స్ అంటాం. రియాక్షన్ జరుగుతుంది అనే దానికి గుర్తుగా బాణం గుర్తు పెడతాం, గివ్స్ రైజ్ టు అని చదువుతాం దాన్ని. రియాక్షన్ జరిగిన తర్వాత ఒక ప్రొడక్ట్ వస్తుంది, వచ్చేటటువంటి దాన్ని ప్రొడక్ట్ అంట. ప్రొడక్ట్ గా మనకి మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది. ఓకేనా? ఆ బూడిద రంగులో బూడిద ఏర్పడింది కదా వరుసగా, దాన్ని మెగ్నీషియం ఆక్సైడ్. ఇలా ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రియాక్టెంట్స్ ఉంటాయి, రియాక్షన్ జరిగిన తర్వాత వచ్చేటటువంటి సబ్స్టెన్స్ ని ప్రొడక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్, దీన్నే తెలుసుకోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. యాక్టివిటీ 1.2 ఇక్కడ ఇచ్చారు. ఏం జరుగుతుందంటే డాజిలింగ్ వైట్ ఫ్లేమ్ వస్తుంది. ఏం ఫ్లేమ్ వస్తుంది? డాజిలింగ్ అంటే బాగా మిరుమిట్లు గొలిపేటటువంటి అని అర్థం. డాజిలింగ్ అంటే మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతితో మండి వైట్ ఫ్లేమ్, తెల్లని మంట వస్తుంది. తర్వాత ఒక పొడి వస్తుంది, ఆ పొడి
మెగ్నీషియం ఆక్సైడ్ ప్రొడ్యూస్. ఇక్కడ మెగ్నీషియం ఎయిర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి మెగ్నీషియం ఆక్సైడ్. ఇంకొక రియాక్షన్ చూడండి, లెడ్ నైట్రేట్ అనేటటువంటి సొల్యూషన్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని హీట్ చేయాలి. లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ని టెస్ట్ ట్యూబ్ లో తీసుకోవాలి. తర్వాత దానికి పొటాషియం అయోడైడ్ అనేటటువంటి ఇంకొక సొల్యూషన్ ని ఆ టెస్ట్ ట్యూబ్ లో కలపాలి. రెండు సొల్యూషన్స్, లెడ్ నైట్రేట్ అనే ఒక సొల్యూషన్ ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్నా, పొటాషియం అయోడైడ్ అనేటటువంటి సొల్యూషన్ ని తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్ లో యాడ్ చేయాలి. ఇక్కడ రెండు కెమికల్స్ రియాక్టెంట్స్ ఏమేంటి, ఇక్కడ లెడ్ నైట్రేట్ ఒక రియాక్టెంట్, పొటాషియం అయోడైడ్ ఒక రియాక్టెంట్. ఇవి రెండు కలిసి ఏం జరుగుతాయంటే ఒకసారి చూడండి. ఎస్, కలర్ చేంజ్ అవుతుంది. వెరీ గుడ్. ఇక్కడ లెడ్ నైట్రేట్ అండ్ పొటాషియం అయోడైడ్ ఇవి రెండు ఒకదానితో ఒకటి రియాక్షన్ జరిపి ఇస్తారు. ఇక్కడ చూడండి, నేను దీని గురించి ఈ లెడ్ నైట్రేట్ పొటాషియం అయోడైడ్ కి సంబంధించినటువంటి రియాక్షన్ ని మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? లెడ్ నైట్రేట్ అంటే PbNO3 అంటాం, లెడ్ నైట్రేట్. పొటాషియం అయోడైడ్ Ki, ఓన్లీ Ki, పొటాషియం అయోడైడ్. ఇవి రెండు ఒకదానితో ఒకటి కలిసి లెడ్ అయోడైడ్ పొటాషియం నైట్రేట్ అనే రెండు రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఏర్పడతాయి. PbI అండ్ KNO3. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది, డబుల్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ వస్తుంది ఇదే రియాక్షన్, నెక్స్ట్ వస్తుంది ఎగ్జాంపుల్ అప్పుడు చెప్తా. నెక్స్ట్ ఇంకొకటి జింక్ గ్రాన్యూల్స్, జింక్ ముక్కలు. జింక్ అనేది ఒక లోహం, మెటల్. జింక్ రాడ్స్ చూస్తుంటారు కదా మీరు, జింక్ పైపులు, జింక్ తీగలు. ఆ జింక్ చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఒక కొనికల్ ఫ్లాస్క్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? ఇలా ఉంటుంది, ఇలా ఉండి ఇలా ఉంటుంది, కొనికల్ ఫ్లాస్క్. ఈ కొనికల్ ఫ్లాస్క్ లోపల జింక్ గ్రాన్యూల్స్ వేసి దాని లోపల కొంచెం డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్, ఏదైనా సరే యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ పోస్తే ఇక్కడ రియాక్టెంట్స్ ఏంటి? జింక్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒకదాంతో ఒకటి రియాక్షన్ జరుపుతాయి. రియాక్టెంట్స్ అవి రియాక్షన్ జరిపి బుసబుసం అనే పొంగు వస్తుంది, బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ వస్తున్నాయి అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఒక రకమైన గ్యాస్ రిలీజ్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. ఎస్, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్. ఆ రిలీజ్ అయినటువంటి హైడ్రోజన్ గ్యాస్ బయటికి వెళ్లకుండా ఒక గ్లాస్ ట్యూబ్ పెట్టి, ఒక రబ్బర్ కార్క్ పెట్టి, వన్ హోల్డ్ రబ్బర్ కార్క్ పెట్టి, ఒక హోల్ ఉన్నటువంటి రబ్బర్ కార్క్ పెట్టి, దాని లోపల ఒక గ్లాస్ రాడ్ పెట్టి, ఆ రాడ్ ని దగ్గర ఒక బెలూన్ కట్టినట్లయితే ఆ బెలూన్ లోపల గ్యాస్, ఆ బెలూన్ తీసి ఒక అగ్గిపుల్ల ముట్టించి ఆ బెలూన్ అలా వదిలేవనుకో, అగ్గిపుల్ల ఇట్లా పెట్టావనుకో, టాప్ అనమాట. ఈ హైడ్రోజన్ ఏమవుతుందంటే ఎక్స్ప్లోజివ్ నేచర్ కలిగి సౌండ్తో ఆ అగ్గిపుల్ల మ్యాచ్ స్టిక్ బర్న్ అవుతుంది, సౌండ్ వేస్తూ పుట్ ఆఫ్ అవుతుంది. హైడ్రోజన్ సౌండ్ చేస్తూ, ఎక్స్ప్లోజివ్ నేచర్ కలిగి సౌండ్ చేస్తూ మంటల్ని ఆర్పేస్తుంది, బాంబు లాగా పనిచేస్తుంది, చిన్న సైజ్ బాంబు. ఇక్కడ కూడా జరిగినటువంటి కెమికల్ రియాక్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ విత్, చూడండి, జింక్ Zn రియాక్ట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. ఇవి రెండు రియాక్టెంట్స్, జింక్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇవి రెండింటినీ మనం రియాక్టెంట్స్ గా చెప్పొచ్చు. ఇవి రెండు రియాక్టెంట్స్. ఓకేనా? ప్రొడక్ట్స్ ఏంటి? జింక్ సల్ఫేట్ మరియు హైడ్రోజన్ గ్యాస్. ఇవి రెండు ప్రొడక్ట్స్. ఓకేనా? జింక్ సల్ఫేట్ చూడండి, ఇక్కడ హైడ్రోజన్ ని బయటకు నెట్టేసి జింక్ హైడ్రోజన్ ప్లేస్ లో వచ్చి జాయిన్ అయింది. దీన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. నెక్స్ట్ చెప్తాను టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ చెప్పాను. ఓకేనా? ఇదొక కెమికల్ రియాక్షన్. దీంట్లో కూడా రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో కెమికల్ రియాక్షన్ రాసేటప్పుడు విధానాన్ని నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. ఈ కెమికల్ రియాక్షన్స్ ని ఏ విధంగా రాస్తాం? కెమికల్ రియాక్షన్ రాయాలి అంటే ప్రతిసారి ఇందాక నేను చూపించినప్పుడు చూడండి ఒకసారి, ఇది మనము వర్డ్స్ లో చెప్తాం. ఏం చెప్తాం? మెగ్నీషియం రియాక్ట్ విత్ ఆక్సిజన్ అండ్ ఫార్మ్ మెగ్నీషియం ఆక్సైడ్ అని ఒక లైన్ లో రాస్తాం. ఇది ఒక కెమికల్ రియాక్షన్. దీన్ని కొంచెం షార్ట్ చేసి రాయాలంటే ఎలా రాస్తాం? ఈ విధంగా రాస్తాం. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం రియాక్సైడ్ అని ఇంకొంచెం షార్ట్ చేసి రాస్తాం.
నాకు ఇంకా షార్ట్ కావాలి అంటే ఏం చేస్తావు? ఎంజీ ప్లస్, నేను చూపిస్తాను మీకు, ఇంకా షార్ట్ గా రాసి చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ మెగ్నీషియం అంటే ఎంజీ ప్లస్ ఆక్సిజన్ అంటే O2 ఇదిగో గివ్స్ రైస్ టు MgO2 మెగ్నీషియం ఆక్సైడ్. ఇంకా షార్ట్ చేసాను దాన్ని, కెమికల్ రియాక్షన్ ని లైన్ లో ఒక పారా లాగా రాయడం, ఒక లైన్ లో లాగా రాయడం, దాన్ని ఈక్వేషన్ లాగా రాయడం, దాని యొక్క ఫార్ములాస్ యూజ్ చేసి మెగ్నీషియం అంటే Mg అని, ఆక్సిజన్ అంటే O అని, మెగ్నీషియం ఆక్సైడ్ అంటే MgO2 అని, అలా ఫార్ములాస్ బేస్ చేసుకొని ఇంకొంచెం షార్ట్ వేలో రాసినట్లయితే దాన్నే కెమికల్ రియాక్షన్ అంటారు. దీని గురించి ఇన్ డీటెయిల్డ్ గా మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఇది కరెక్ట్ అయినటువంటి రియాక్షన్ కాదు, దీన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటి, ముందు కెమికల్ రియాక్షన్ ఎలా రాస్తారు, ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఈ రెండు విషయాల్ని నెక్స్ట్ క్లాస్ లో ఇన్ డీటెయిల్డ్ గా మనం నేర్చుకుందాం. ఓకేనా? ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామమ్మా? కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, కెమికల్ రియాక్షన్ ఏ విధంగా రాస్తారు, కొన్ని ఎగ్జాంపుల్స్, వాటిల్లో రియాక్టెంట్స్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి, ఏ విధంగా కెమికల్ రియాక్షన్ రాస్తామో జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. రేపేం నేర్చుకోబోతున్నాం? కెమికల్ రియాక్షన్స్, కెమికల్ ఈక్వేషన్ ఎలా రాస్తాం, ఒక కెమికల్ రియాక్షన్ కి కెమికల్ ఈక్వేషన్ ఏ విధంగా రాస్తాం, రాసినటువంటి ఫార్ములాలు యూజ్ చేసి ఏ విధంగా రాస్తాం, వాటిని ఎలా బ్యాలెన్స్ చేస్తాం అనేటటువంటి విషయాన్ని నెక్స్ట్ క్లాస్ లో ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. రైట్?